హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4th క్లాస్ తెలుగు చూద్దామండి. 4th క్లాస్ తెలుగులో మొత్తం 6 సంస్కృత పాఠాలు ఉన్నాయి. ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం. తెలంగాణ వైభవం యొక్క పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం. ఇతివృత్తం ఏంటంటే తెలంగాణ గొప్పతనం. ఈ లెసన్లో పెద్ద పాయింట్స్, ఈ లెసన్కి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ ఇన్య, ఛ, ఝ, ఇని ప్రస్తుతం వాడుకలో లేవు. అరసున్న, సున్న విసర్గాలను ఉభయాక్షరాలు అంటారు. అరసున్న పద్యాలలోని ప్రాచీన గ్రంథాలలోనూ కనిపిస్తుంది. ఛ, ఝ బండిరాకు బదులుగా చ, జ, రా అక్షరాలను రాస్తున్నాం. ఇంతేనండి ఫస్ట్ లెసన్. ఇప్పుడు సెకండ్ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే కథ, ఇతివృత్తం హాస్యం. నెక్స్ట్ పాయింట్ పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఈ లెసన్లో ఏంటంటే ఏకవచన పదాలు, బహువచన పదాలు ఇచ్చాడు. ఇంకా అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలను గుర్తించి రాయుట అని కూడా ఒకటి ఇచ్చాడు. ఇదే పరమానందయ్య శిష్యులు అనే లెసన్లోనే చదివి ఆనందించు అనే దాంట్లో ఒక చిన్న టాపిక్ ఇచ్చాడండి. చిన్ని కృష్ణుడు. ఈ లెసన్లో కంసుడు అనే అతను రాక్షసుడు. కంసుడు చెల్లెలు దేవకి. కంసుడు చెల్లెలు దేవకి యొక్క భర్త వసుదేవుడు. వీళ్ళిద్దరికి దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కంసుని సంహారం. ఎనిమిదవ బిడ్డ కృష్ణుడు. వసుదేవుడు నందగోపుని భార్య యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను చెరసాలలో తీసుకెళ్తాడు. వసుదేవుని మరో భార్య రోహిణికి బలరాముడు జన్మించాడు. కంసుడు శ్రీకృష్ణుని సంహరించడానికి మొదట పూతన అనే రాక్షసిని పంపించాడు. నెక్స్ట్ పాయింట్ ఉయ్యాల్లో పడుకొని ఉన్న కృష్ణుణ్ణి చంపడానికి కాకాసురుడు కాకి రూపంలోని వచ్చాడు. నెక్స్ట్ లెసన్ వినాయక చవితి. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె ప్రతిరోజు పుస్తకాలు చదువుతుంది. ఇప్పుడు గీత గీసిన పదంలోని అమ్మాయి పేరును తెలిపేది నామవాచకం. వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు మొదలైనవి తెలిపే పదాలు నామవాచకాలు. ఆమె అనే పదం నామవాచకానికి బదులుగా వాడుతున్నాం. ఇలా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఎగ్జాంపుల్ ఆమె, అతడు, వారు. ఈ లెసన్లోనే చదువు ఆనందించులో రంజాన్ గురించి ఇచ్చాడు. ముస్లిం పండగలలో ఒకటి రంజాన్. దీన్నే ఈద్ ఉల్ ఫితార్ అని పిలుస్తారు. ఈ మాసంలో వీరు దాన ధర్మాలు చేస్తారు. ఈ మాసంలో వీరు చేసే దాన ధర్మాలు ఏంటంటే జకత్. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపైన ఓ లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలు. వీరు ఈ మాసంలో చేసే ప్రత్యేక నమాజును తరావీహ్ అంటారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. సూర్యోదయానికి 1.5 hour ముందు చేసే భోజనాన్ని సహేరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడవడంను ఇఫ్తార్ అంటారు. ఈద్గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నెక్స్ట్ లెసన్
దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం, ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. దేశంను ప్రేమించమన్న ఈ పాఠ్యాంశాన్ని రచించింది గురుజాడ అప్పారావు. దీనికి సంబంధించి ఈ లెసన్కి సంబంధించిన ఇచ్చిన గ్రామర్ పాయింట్స్ ఏంటంటే నామవాచకాలకు సరిపోయే సర్వనామ పదాలను గుర్తించండి. అంతే అండి 4th లెసన్. తర్వాత 5th లెసన్ చిన్నారి కళ. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే కథనం, ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం పరిరక్షణ. ఈ లెసన్లో పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చింది, తిన్నది. పాలపిట్ట అందంగా ఉన్నది. వేపకాయ చేదుగా ఉంటుంది. అందంగా, చేదుగా, మంచి అనేవి గుణాన్ని తెలిపే పదాలు కాబట్టి వీటిని విశేషణాలు అంటారు. నెక్స్ట్ లెసన్ సుమతి శతకం. ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యాలు, ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. ఈ లెసన్లోని కొన్ని మీనింగ్స్: నెపము తప్పు వంక, బంగారము అంటే కనకం, భూమీషులు అంటే రాజులు, హేమం బంగారం, కల్ల అబద్ధం, నిక్కము నిజం, తథ్యము నిజము. అంతేనండి 6th లెసన్. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ 7th లెసన్ నేను గోదావరిని. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ, ఇతివృత్తం ఏంటంటే దర్శనీయ స్థలాలు. ప్రతి, అను, ఆహా, ఓహో అనేవి ఏంటంటే అవ్యయాలు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హాలుడు 700 కథలతో గాథ సప్తాశతిని ప్రాకృత భాషలో రాశాడు. గాథ సప్తాశతి రచయిత ఎవరు అంటే హాలుడు. గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. జన్మస్థానం గోదావరి నది యొక్క జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబకేశ్వరం. గంగా నదిలాగా ఎక్కువ దూరం ప్రవహించే దక్షిణ భారతదేశ నది గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ వాహిని అనే పేరు కూడా ఉంది. నిజామాబాద్ కందకుర్తి వద్ద ప్రవేశం గోదావరి నది యొక్క ప్రవేశం జరుగుతుంది. ప్రాచీన సంగమేశ్వర ఆలయం మరియు హరిద నదుల మంజీరా. నీరు తెల్లగా ఉంటుంది కావున దీన్ని తేలివాహన అని ఆదిలాబాద్ బాసరా. వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ అక్షరాభ్యాసాలు చేస్తారు. పోచంపాడు, ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. నిర్మల్ జిల్లా బడనకుర్తి 7గా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వైపు ప్రయాణం చేస్తుంది. ధర్మపురికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. నెక్స్ట్ పాయింట్ నరసింహ క్షేత్రం రెండు విధాలుగా ఉంటుంది. యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి. నరసింహ శతకం రాసిన వారు శేషప్ప కవి. ధర్మపురిలోని గుండాలు యమగుండం, బ్రహ్మగుండం, చక్రగుండం, సత్యవతి గుండం. నెక్స్ట్ ఇక్కడ ఇసుకతో చేసిన స్తంభం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ సోమవారం, బుధవారాల్లో ప్రత్యేక దర్శనం ఉంటుంది. రాయపట్నం వంతెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల కలయిక. నెక్స్ట్ పాయింట్ ఆదిలాబాద్ గూడెంగుట్టెలో శ్రీ సత్యనారాయణ స్వామి నిత్య వ్రతాలు జరుగుతాయి. దక్షిణం వైపు కోటిలింగాలు, శాతవాహనుల తొలి రాజధాని ఉంటుంది. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. గోదావరి కనిని
రామగుండం ఎన్టీపీసీ. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. నెక్స్ట్ పాయింట్ మంత్రకూటం మంతని. గౌతమేశ్వర ఆలయం, భిక్షేశ్వరుని ఓంకారేశ్వర ఆలయం, మహాలక్ష్మ గుడి, శీలేశ్వర ఆలయం ఉన్నాయి. మంతని అనేది వేద పండితులకు నిలయం. మంతనిలోనే మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉంది. నెక్స్ట్ పాయింట్ అంటే చెన్నూరులోని ఉత్తర దిక్కు ప్రవాహం ఉత్తరవాహిని గోదావరి. నెక్స్ట్ పాయింట్ చెన్నూరులోని అంబ అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ ఆలయం ఉంది. చెన్నూరు నుండి కాళేశ్వరం త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే కలయిక. ప్రాణహిత, సరస్వతి, గోదావరి. లింగాలు ఒకే పానమట్టంపై రెండు లింగాలు ఉంటాయి. ఒకటి కాళేశ్వరుడు, 2 ముక్తేశ్వరుడు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క జాతర. ఇది వరంగల్ జిల్లాలో ఉంది. భద్రాచలం, ఖమ్మం. పాపికొండలు దాటి ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశం చేస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. నెక్స్ట్ లెసన్ ఎలుక విందు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి, ప్రక్రియ, గేయ కథ. ఎలుక విందును రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. ఈ లెసన్లో పెద్ద పాయింట్స్ లేవండి. నెక్స్ట్ లెసన్ బొమ్మ గుర్రం. ప్రక్రియ ఏంటంటే కథ. ఇతివృత్తం పిల్లల స్వభావం. మూలం ఏంటంటే చిల్డ్రన్ బుక్ ట్రస్ట్, దీపా అగర్వాల్. ఈ లెసన్లో కొన్ని భాషా పదాలు ఏంటంటే వాక్యం చివర ఉంటుంది ప్రశ్నార్థక చిహ్నం, ప్రశ్నార్థక వాక్యం. క్వశ్చన్ మార్క్ అనేది వాక్యం చివర ఉంటుంది. దీని ప్రశ్నార్థక చిహ్నం లేదా ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఇలా ఉండేదాన్ని ఆచర్యార్థకం, ఆచర్యార్థక వాక్యం, సంబోధన, ఆచర్యం, భయం అని అంటారు. నెక్స్ట్ లెసన్ 10th లెసన్ మాటల ప్రయాణం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథనం. ఇతివృత్తం సామాజిక స్పృహ. ఇందులో పాయింట్స్ ఏంటంటే పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ కోడ్లో 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి కదండి. ఇందులో 1 అనేది స్టేట్ కోడ్, 2 3 అనేది డిస్ట్రిక్ట్ కోడ్, 4 5 6 అనేవి తపాలా కార్యాలయం. ఎస్ఎంఎస్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈ లెసన్లో ఉన్న కొన్ని అర్థాలు. అణువు అనుకూలం, యోగ్యం. తెరువు అంటే దారి, జోలి, పద్ధతి. నెపము తప్పు, వంక. యశం అంటే కీర్తి, గొప్పతనం. సంపద అంటే ఆస్తి, ఐశ్వర్యం, ధనం. కురిమి అంటే ప్రేమ, స్నేహం, సోపతి. నందనుడు అంటే కుమారుడు, కొడుకు. ఇంతేనండి 4th క్లాస్ లెసన్స్ కంప్లీట్.